అలా కనుక లోతుగా నన్ను చేరడానికి మీరు కనుక ప్రేమించగలిగినట్టయితే మీరు మీకు విలువ లేనటువంటి, విలువ కట్టలేనటువంటి ఆ ప్రేమని మీరు ముత్యాల్ని పొందుతారు. అదే బ ముఖ్య అదే మీరు పొందవలసినటువంటిది. అంటే అదే ముక్తి. ఇఫ్ యూ లవ్ మీ, నథింగ్ కెన్ కమ్ బిట్వీన్ యూ అండ్ మీ. మీరు కనుక నన్ను ప్రేమించగలిగినట్టయితే నీకు నాకు మధ్యలో ఎవరు కూడా రాలేరు. ఇట్ ఈస్ యువర్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ లూజెస్ మీ, అండ్ ఇట్ ఈస్ యువర్ లవ్ ఫర్ మీ దట్ ఫైండ్స్ మీ. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ద్వారా నన్ను కోల్పోతున్నారు. నన్ను అండ్ అండ్ ఇట్ ఈస్ యువర్ లవ్ ఫర్ మీ దట్ ఫైండ్స్ మీ. మరి బాబాని కనుక ప్రేమించగలిగినట్టయితే బాబాని పొందగలుగుతాం. అంటే ముక్తిని పొందగలుగుతాం. మిమ్మల్ని మీరు అధికంగా ప్రేమించుకుంటారు. బాబాని మీరు అంతగా ముక్తి కావలసినంత తీవ్రంగా మీరు ప్రేమించలేకపోతున్నారు. బాబాని ప్రేమించడం అంటే ఏంటి? సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువుని, ప్రతి వాళ్ళని, ప్రతి జీవిని మనం ప్రేమించగలగాలి. మనం కుటుంబాన్ని తప్ప మనం బయటకి ఎవరిని కూడా మనం ప్రేమించలేమని మొదటే బాబా చెప్పారు. దట్ ఫైండ్స్ మీ. అంత కనుక మీరు ఆ విధంగా నన్ను ప్రేమించగలిగినట్టయితే నన్ను మీరు పొందుతారు. వెన్ వీ లవ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, వీ గివ్ ఆల్ అవర్ గుడ్ అండ్ బ్యాడ్, ఈవెన్ అవర్ ట్రబుల్స్. మనం కనుక హృదయాంతరాలలోంచి మనం అంతర్గతంగా మనం ప్రేమించగలిగినట్టయితే, మనం బాహ్యంగా మనం చూపిస్తూ ఉంటాం బాబాని ప్రేమిస్తున్నట్టుగా కొన్ని చర్యల ద్వారా. కానీ అది మీ హృదయంలోకి వెళ్ళాలి, అంతర్గతంగా వెళ్ళాలి. మీ అంతర్గతంగా కనుక మీరు నన్ను ప్రేమించగలిగినట్టయితే మీ యొక్క మంచి, చెడు, మీ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా నాకు అంకితం చేస్తారు. ద లవర్ గివ్స్ ఎవ్రీథింగ్ అండ్ డిమాండ్ నథింగ్. ఆ విధంగా మీరు అన్నీ ఆయనకి అంకితం చేసి ఆయన్ని ప్రేమించగలుగుతారు. మళ్ళీ తిరిగి నిజమైనటువంటి ప్రేమికుడు ఏమీ కూడా తిరిగి కోరడు. లవ్ మీ లైక్ దాట్ అండ్ బాబా ఈజ్ యువర్ స్లేవ్. మీరు కనుక ఆ విధంగా ప్రేమించగలిగినట్టయితే మీ బాబా మీకు బానిస అయిపోతాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, తీవ్రమైనటువంటి విధంగా మనం జీవితం గడుపుతున్నప్పుడు, అప్పుడు మనకి బాబా జ్ఞాపకం వస్తాడు. కానీ మిగతా సమయాల్లో మన బాబాని గుర్తుంచుకొని ఆయన ప్రేమించలేం. అలాగా మీరు కనుక నన్ను ప్రేమించగలిగినట్టుగా ప్రేమించగలిగితే నేను మీకు బానిస అయిపోతాను. ఇంకేమి మనం చూసుకోక్కర్లే, అన్నీ కూడా బాబాయే చూసుకుంటాడు. అంత తీవ్రంగా మీరు ప్రేమించగలగాలి నన్ను అని బాబా చెప్తూ, లవ్ మీ హోల్ హార్టెడ్లీ. మీ హృదయపూర్వకంగా హృదయం నిండా నన్ను ప్రేమించండి. ద టైమ్ ఈజ్ సో నియర్ దట్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ కౌంట్ నౌ ఈజ్ లవ్. ఈ సమయం చాలా తీవ్రంగా ఆసన్నమవుతోంది. అప్పుడు మీకు కావాల్సింది ఏమిటి? ఒకటే ఒక విషయం గురించి మీరు లెక్క పెట్టుకోవాలి. అదే ప్రేమ. ఇప్పుడు మరణ సమయంలో మనకి బాబా కనుక బాబా గుర్తు రాగలిగితే మనం బాబాలో ఈ ఏకమైపోతాం. ఆ సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ ఇక శారీరక బాధలు, లేకపోతే ప్రాపంచపరమైనటువంటి కుటుంబ విషయాలు, వీటి మీద మీరు తీవ్రంగా ఆలోచిస్తారు తప్ప బాబాని గుర్తించుకోవడానికి మీరు ప్రయత్నించరు. అలాగా కనుక మీరు ప్రయత్నించగలిగి నన్ను ప్రేమించినట్టయితే అది అంటే టైమ్ ఈజ్ సో నియర్ అంటే మనకి ఆసన్నమవుతోంది మరణ సమయము. ఆ ఆసన్నమయ్యేటప్పుడు మనం నిత్యము బాబాని నామస్మరణ చేస్తుంటే ఆ నామస్మరణ అలవాటైపోయి చివరికి బాబా అని వచ్చేస్తుంది. కానీ అలా కూడా మనం చేయలేకపోతున్నాం. కొన్ని సమయాల్లోనే మనం బాబాను తలుచుకోగలుగుతున్నాం. మిగతా సమయాల్లో మనం మాయలో మునిగిపోయి ఏది ముఖ్యం కాదో, ఏది ముఖ్యమో అది వదిలిపెట్టేసి మాయలో మునిగిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులని ప్రపంచంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం.
బాబానే కనుక ప్రేమించినట్టే ఏ ఇబ్బందులు ఉండవు. మీరు ఇందాక చెప్పారు కదండీ! మీ మంచి, చెడు, మీ ఇబ్బందులు అన్నీ కూడా నాకు సమర్పించండి అంటున్నారు. కానీ దానిలో నమ్మకం లేక మనకి దానిలో తీవ్రమైనటువంటి నమ్మకం లేక మనము మననే ప్రేమించుకుంటాం. బాబాని మట్టుకు ఎప్పుడు అవసరమో అప్పుడే మనం ప్రేమిస్తాం. ఆయన గుర్తుంచుకుంటాం తప్ప మన మిగతా సమయాల్లో మనకి బాబా గుర్తురాడు. కానీ ఎప్పుడైతే బాబాని నిరంతరము నామస్మరణ చేస్తారో, ఆ నామస్మరణ అలవాటైపోయి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే గబుక్కుని బాబా నామం జ్ఞాపకం వస్తుంది. అది ఆ విధంగా నన్ను నామస్మరణ చేస్తూ ఉండండి. ఫ్రమ్ యూ ఐ వాంట్ టు నో సరెండర్. నో మైండ్, నో బాడీ, నో పొజిషన్. ఓన్లీ లవ్. మీ దగ్గర నుంచి నేను ఆశించేదేమిటి? మీరేమో నాకు సమర్పణ అవసరం లేదు. మీ మనస్సు అవసరం లేదు. మీ శరీరం అవసరం లేదు. మీ ఆస్తిపాస్తులు కూడా నాకు అవసరం లేదు. నాకు కావాల్సినంత ఒకటే ఒకటి, అదే ప్రేమ. దట్ ఈస్ వై ఐ హావ్ బీన్ టెల్లింగ్ యూ ఆల్ టు లవ్ మీ మోర్ అండ్ మోర్. అందుచేతే మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తూ అన్నారిక్కడ. బీన్ టెల్లింగ్ యూ ఆల్ టు లవ్ మీ మోర్ అండ్ మోర్. ఎప్పుడూ కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉండండి. లవ్ మీ, లవ్ మీ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ మీ. మీరు ఆ విధంగా అస్తమాను నిరంతరం నన్ను ప్రేమించగలిగినట్టయితే మీరు నన్ను కనుగొంటారు. Those who have indomitable courage to face willingly and cheerfully the worst calamities, who have unshakable faith in me, eager to fulfill my slightest wish at the cost of their happiness and comfort, they indeed truly love me. నిజంగా ప్రేమించడం గలగడం అంటే ఏమిటో బాబా ఇక్కడ చెప్తున్నారు. మీకు కనుక గెలవలేనటువంటి ధైర్యం ఉండి, ఇండోమిటబుల్ అంటే మిమ్మల్ని గెలవలేనటువంటి ఆ ధైర్యాన్నితోనే మీరు బాబాని జ్ఞాపం చేసుకుంటున్నారు. అదే కాకుండా మీరు కావలసినటు విధంగా ఇష్టమొచ్చిన బాబాని ఇష్టపడుతూ, చిరునవ్వుతో ఉంటూ, మీరు ఎటువంటి విషమ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా బాబాని కనుక తలుచుకుంటూ ఉంటే, మీకు అటువంటి కనుక కదల్చలేనటువంటి ఆయనలో నమ్మకం ఉండి, తర్వాత ఆయన జీవంతో ఏదైనా ఆయన కోరుకున్నదటువంటిది, ఆయన కావలసినటువంటిది మనం ఎంత కాస్ట్ అయినా, ఎంత కష్టమైనా కూడా మనం ఆయన జ్ఞాపకం ఉంచుకుంటూ, ఆయన సుఖమే నాకు కావాలి, బాబా సుఖమే నాకు కావాలి, బాబా యొక్క ఆనందమే సంతోషమే నాకు కావాలి అన్నటువంటి విషయం మీరు గుర్తుంచుకుంటూ, అలాంటి వాళ్ళు కనుక జీవిస్తున్నారంటే అప్పుడు నన్ను ప్రేమిస్తున్నట్టు. అంటే మీకు ధైర్యం ఉండాలి బాబాని ప్రేమించడానికి, జీవితంలో అన్ని విషయాల్ని ఎదుర్కోవడానికి. అల్లే కాకుండా ఇష్టపూర్వకంగా చిరునవ్వుతో ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆయన గనక గుర్తుంచుకోగలుగుతూ ఉంటే, తర్వాత మీలో ఆయనే నా యొక్క సమస్యలన్నీ తీర్చగలడు అన్నటువంటి నమ్మకం పెట్టుకొని, అది ఆయన ఏ జీవంతి కావాలన్నా అడుగుతున్నాడు ఆయన? ఉత్తి ప్రేమ అడుగుతున్నాడు. అది కనుక మీరు ఇవ్వగలిగితే, మీరు ఎటువంటి ఆనంద పరిస్థితుల్లో ద ద ద ద తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్న మీరేమో అలా గనక చేయగలిగితే, వాళ్ళే నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళే అవుతున్నారు. ఇన్ ప్రపోర్షన్ టు ద లవ్ that you have for me, at some such moments you will hate me also. మీరు నన్ను ఎంత మాత్రం లెక్క పెట్టుకుంటున్నారు ప్రపోర్షన్. మీరు జీవితం 24 గంటలు గ్యాప్ ఉంచుకోగలరు, మనం కొంతసేపే మనం గ్యాప్ అనుకుంటున్నాం. దానికి సమానంగా మీరేమో కొన్ని సమయాల్లో బాబాని ద్వేషిస్తారు కూడాను. ఈయన నమ్ముకోవడం వల్లే, ఈయన చెప్పినటువంటి ఆనెస్ట్‌గా జీవించడం వల్లే, నిజాయితీతో జీవించడం వల్లే, ఆయనలో నమ్మకం అందుకే నాకు ఈ యొక్క బాధలొస్తున్నాయి అని ఆయన్ని అప్పుడప్పుడు మీరు ద్వేషిస్తారు కూడాను. దిస్ హేట్రెడ్ ఆర్ రిపల్షన్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై యూ
వెన్ ఐ యామ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ యూ టువర్డ్స్ మీ బై మై ఇంటర్నల్ లవ్, నే మీకు ఈ వ్యతిరేకత, నా గురించి నన్ను ప్రేమించడానికి మీలో వచ్చినటువంటి ఆ తీవ్రమైన ద్వేషము కానీ, ఆ వ్యతిరేకత కానీ, మీరు అన్నిటినీ తట్టుకుంటూ మీరు కనుక నా వైపు మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని నేను ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన ఎలాగ అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారాయన? అంతర్గతమైనటువంటి ప్రేమతో, బాహ్యంగా చేసేటువంటి కార్యక్రమాలతో కాదు, అంతర్గతమైనటువంటి ప్రేమతో. మీరు ఇదేమో ఇటాలిక్స్‌లో పెట్టారు బాబా. అంతర్గతమైన ప్రేమతో ఆయన్ని ఎప్పుడైతే మీరు ఆయన్ని ఆయనేమో మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విధంగా? మీలో అంతర్గతంగా తన యొక్క అంతర్గతమైన ప్రేమను మీకు అందిస్తూ. ఇన్ టైమ్ యూ విల్ బిగిన్ టు రెస్పాండ్ టు మై లవ్. అప్పుడప్పుడు మీరేమో ఆయన ప్రేమకి సమానంగా మీరు ప్రేమించగలుగుతారు. అంతేకాదు, ఆయన ప్రేమించగలిగినటువంటి అంత ఫోర్స్‌తోను మీరు ప్రేమించగలుగుతారు. అండ్ దెన్ ద ఫోర్స్ ఆఫ్ మై లవ్ విల్ స్లో డౌన్. మీరు ఎప్పుడైతే నిజంగా నన్ను నా తీవ్రమైన ప్రేమను పొందుతారో, పొందగలిగినటువంటి ప్రేమతో మీరు ఉంటారో, అప్పుడు ఆయన మన వైపు ఉన్నటువంటి ప్రేమని ఆయన తగ్గించేస్తారట. ఇప్పటిదాకా ఆయనేమో మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. మీకు ఎప్పుడైతే అట్రాక్ట్ అయ్యి ఆయన యొక్క ప్రేమనే మీరు సమానమైనటువంటి తీవ్రతతో మీరు పొందుతూ ఉంటారు, ఇస్తూ ఉంటారనుకోండి, అప్పుడు ఆయన ప్రేమించడం తగ్గించేస్తాడట. అప్పుడేంటి? అప్పుడు మీ యొక్క జీవితంలో వస్తున్నటువంటి అన్నిటికీ కూడా నేను నేను అంత పట్టించుకోను. చాలా తీవ్రంగా నేను ఇండిఫరెంట్ అన్నారు. అంటే నేను పట్టించుకోనట్టుగా నేను ఉంటాను. అలాంటప్పుడు మీరు కనుక నన్ను అదే విధంగా అంతర్గతమైన ప్రేమతో నన్ను ప్రేమించగలిగడానికే మీరు ప్రయత్నం చేయాలి అని చెప్పుడు ఆయన బాబా అస్తమానం చెప్తుంటారు. మీరు నన్ను గలిగినంత తీవ్రతతో నన్ను ప్రేమించలేరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఆ మాత్రమైనా ప్రేమించగలుగుతున్నారు అని బాబా అస్తమానం చెప్తూ ఉండేవారు. అంచేత మన వైపు నుంచి ఆయన ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటాడో, అప్పటిదాకా పట్టించుకుంటాడు. ఒక్కసారి పట్టించుకోకుండా ఉంటాడు. అప్పుడు మిమ్మల్ని మీ యొక్క ప్రేమ యొక్క తీవ్రత ఆయన చూస్తాడు. లవ్ మీ అండ్ యూ విల్ ఫైండ్ మీ. మీరు కనుక నన్ను ప్రేమించగలిగితే మీరు నన్ను కనుగొంటారు. ద ఓన్లీ ప్రైజ్ ఆస్క్డ్ ఫర్ ఈజ్ లవ్. మీకు మీరు నాకు ఇయ్యగలిగిన బహుమానం ఏమిటి? ఒక ప్రేమే. గాడ్ విల్ లవ్ యూ అండ్ గాడ్స్ లవింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? సమస్తము మీకు వచ్చింది. మీరు పొందుతున్నారు. దాని అర్థమే సమస్తము మీరు పొందుతున్నారు. భగవంతుడిని పొందితే అంత సర్వమును పొందినట్టే కదా! అంచేత మీరు ఎప్పుడైతే భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో, అది ఆయన యొక్క ప్రేమ సర్వత్రాన్ని మీకు అందిస్తూ ఉంటుంది. లవ్ మీ అండ్ లెట్ గాడ్ లవ్ అస్. మీరు నన్ను ప్రేమించండి, భగవంతుడు మిమ్మల్ని ప్రేమించగలిగినట్టుగా చేయండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అదే నాకు కావాల్సింది, ప్రేమే. వెన్ యూ లవ్ బాబా, గాడ్ విల్ లవ్ యూ అండ్ గాడ్స్ లవింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. మీరు నన్ను బాబా అనేటువంటి ఆయన కనుక మేము ప్రేమించినట్టయితే ఆయనే భగవంతుడు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్న ఏంటి? గాడ్ విల్ లవ్ యూ. భగవంతుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. అండ్ గాడ్స్ లవింగ్ మీన్స్ ఎవ్రీథింగ్. ఆయన ప్రేమించడం అంటే సర్వస్వము. సర్వము మీరు పొందినట్టే. యూ కెనాట్ లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్. బాబా మళ్ళీ చెప్తున్నారు, మీరు నన్ను ప్రేమించలేరు. నేను ఏ విధంగా ప్రేమించాలో, నన్ను ఏ విధంగా ప్రేమించగలగాలో, టు డూ దట్ యూ మస్ట్ ఫస్ట్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ మై లవ్. మీరు అలాగ నన్ను ప్రేమించగలగాలంటే మీకు నేను ఇచ్చేటువంటి ఆ బహుమానం నేను మీకు ఇవ్వాలి. అప్పుడే మీరు నన్ను ప్రేమించగలరు. టు లవ్ ది మాస్టర్ ఇస్ టు లవ్ ఆల్. నువ్వు సద్గురువుని, అవతారుణ్ణి ఎప్పుడైతే ప్రేమించగలిగావో, అది అందరినీ ప్రేమించిన దాంతో సమానం. నాట్ మియర్లీ సింబాలికల్లీ.
మీరేదో మాట వరుసగా మీరు ప్రతీకలు చేసుకుంటూ అదే కాదు. బట్ యాక్చువల్లీ నిజంగా వే నిజంగా నివేదిస్తూ ఫర్ వాట్ ది మాస్టర్ రిసీవ్స్ ఆన్ ది ఇన్నర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ హి స్పెషలైజ్డ్‌లీ అండ్ డిస్ట్రిబ్యూట్స్. మన యొక్క సద్గురు బాబా ఆయన అంతర్గతంగా ఎటువంటి ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీరు ఆ చైతన్య స్థితిలో మీరు వెళ్ళాలో అంతర్గతంగాను అది మీకు ఇస్తూ మిమ్మల్ని నిన్ను ఆధ్యాత్మికతను అది ఆయన పంచుతూ ఉన్నాడు. మీరు ఆ విధంగా అన్ని ప్లేన్స్ లోను నా చైతన్యాన్ని పొందుతూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పెరగడానికి ఆయన ప్రేమను అందిస్తున్నాడు. వెన్ వి లవ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వి గివ్ ఆల్ అవర్ గుడ్ అండ్ బ్యాడ్. ఇందాక చెప్పినట్టు కదా, మీరు అంతర్గతంగా హృదయపూర్వకంగా మీరు నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తున్నారో నీ మంచి చెడు అన్ని ట్రబుల్స్ కూడా, మీ యొక్క సమస్యలు కూడా, ఇబ్బందులు కూడా ఆయనకి సమర్పించినట్టే. ఎప్పుడు మీ హృదయ అంతర్గతం నుంచే మీరు ప్రేమించడం. ద లవర్ గివ్స్ ఎవ్రీథింగ్ అండ్ డిమాండ్స్ నథింగ్. ఎప్పుడు ఈ ప్రేమికుడు అన్ని సర్వస్వము ఆయన అర్పించుకుంటాడో, నాకు ఫలానాది కావాలని ఎప్పుడైతే అడగడో, అప్పుడు నిజమైనటువంటి ప్రేమ పొందుతున్నావు. నీ హృదయాంతరాల్లోంచి నువ్వు ప్రేమ పొందుతున్నావు. ఐ గివ్ ఎవ్రీథింగ్ అండ్ డిమాండ్ నథింగ్ ఇన్ రిటర్న్. నేను సర్వస్వము నీకు ఇస్తూ ఉంటాను, తిరిగి నేనేమి కోరను. లవ్ మీ లైక్ దట్ అండ్ బాబా ఈజ్ యువర్ స్లేవ్. ఆ విధంగా కనుక మీరు ప్రేమించగలిగినట్టయితే బాబా మీకు బానిస అవుతాడు. ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ డూ దట్, డోంట్ వరీ. మనకి ఓదార్స్తున్నారు. మీరు ఆ విధంగా ప్రేమించలేకపోయినట్టయితే మీరు చింతించకండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ మైన్ యూ నీడ్ నాట్ వరీ. మీరు ఎప్పటిదాకా నా వారి కింద ఉంటారో అప్పటిదాకా నువ్వేమీ చింతించవలసిన అవసరం లేదు. The more you love me, the sooner you will discard the falsehood you've chosen to hide under that hoodwinks you into believing you are what you are not. మీరు ఒక్కొక్కసారి మోసపోయేట్లాగా మాయ చేసేటట్టు నన్ను ప్రేమిస్తున్నట్టుగా మీరు ప్రేమిస్తూ ఉంటారని అనుకుంటారు. కానీ మీరు నిజంగా హుడ్వింగ్స్ అంటే ఇక్కడ ఏమిటంటే మోసం చేయడం, మాయ చేయడం. మీరు ఆ యొక్క బాబా ప్రేమికుడి కింద మీరేమో అనుకుంటూ ఉంటూ మీరు అన్నీ కూడా వదిలిపెట్టుకొచ్చుకోవచ్చు. నీ అసత్యమైనటువంటి అన్నీ కూడా వదిలిపెట్టుకోవచ్చు. కానీ వాటిని వదిలిపెట్టుకున్నట్టుగా మోసం చేస్తూ ఉంటాడు బయటకి. ఆయన ప్రేమికుడండి, భగవంతుడి ప్రేమికుడండి, బాబా ప్రేమికుడండి అని అనిపించుకోవడానికి మీరు అన్నీ చేస్తుంటారు. కానీ అది కూడా మోసపుచ్చడమే. మీరు మిగతా వాళ్ళని నమ్మించడానికే. అంతే తప్ప మీరు నిజంగా ఏమై ఉన్నారో అది మీరు వదిలిపెట్టుకోవట్లేదు. అంతే. మిగతా వాళ్ళని అసత్యాన్ని వదిలిపెట్టినట్టుగా నమ్మించడానికే మీరు చేస్తుంటారు. యువర్ లవ్ ఫర్ మీ విల్ వియర్ త్రూ యువర్ ఫాల్స్‌నెస్ అండ్ మేక్ యూ రియలైజ్ ద సెల్ఫ్. ఇక్కడ క్యాపిటల్ సెల్ఫ్ దట్ యూ ట్రూలీ ఆర్. మీరు కనుక నన్ను నిజంగా ప్రేమించగలిగినట్లయితే మీ అన్నారు. విల్ వియర్ త్రూ యువర్ ఫాల్స్‌నెస్. నీ అసత్యాన్ని, నీ యొక్క అసత్యమైనటువంటి నేనును అదంతా కరగిపోతుంది. అదంతా అరిగిపోతుంది. అంతేకాకుండా నన్ను మీరు పొందగలిగినట్టుగా మీరు తయారవుతారు. అది ఏది? మీరు నిజంగా నాతో సమానమైనటువంటి అంతర్గతంగా భగవంతులే. అదే మీరు అది జీవిస్తున్నటువంటి మానవుడి కింద మీరు అనుకుంటున్నారు. నిజంగా మీరు భగవంతులే. మీరు ఏదైతే ఉన్నారో దాన్ని మీరు పొందగలుగుతారు. అంతర్గతంగా మీరు పొందగలుగుతారు. ఎప్పుడు? మీ మోసపూరితమైనటువంటి ప్రేమని కాకుండా నిజమైనటువంటి ప్రేమను మీరు కనుక వ్యక్తపరిచినట్టయితే నీ అసత్యమైన అన్నిటినీ కూడా మీరు వదిలిపెట్టేసి
నీలో ఉన్నటువంటి భగవంతుని మీరు అనుభూతి పొందుతారు. అది నిజమైనటువంటి నన్ను ప్రేమించడము. వెన్ యూ లవ్ యూ గివ్. మీరు ప్రేమించినట్టయితే మీరు ఇస్తూ ఉంటారు. వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ యూ వాంట్. నువ్వు ప్రేమలో కనుక పడినప్పుడేమో నువ్వేమో అన్నీ కావాలని అడుగుతూ ఉంటావు. లవ్ మీ ఇన్ ఎనీ వే యూ లైక్. మీరు ఏ విధంగా ప్రేమించినా ఆ విధంగా నన్ను ప్రేమించండి. బట్ లవ్ మీ. కానీ నన్ను ప్రేమించండి. ఇట్ ఈస్ ఆల్ ద సేమ్. మీరు ఏ విధంగా ప్రేమించినా కూడా అంతా సమానమే. ఐ యామ్ ప్యూర్, ద సోర్స్ ఆఫ్ ప్యూరిటీ. నేను పవిత్రుడిని. నేనేమో పవిత్రతకి మూలాధారం. సో, ఐ కన్జ్యూమ్ ఆల్ వీక్‌నెసెస్ ఇన్ మై ఫైర్ ఆఫ్ లవ్. మీలో ఉన్నటువంటి అన్ని బలహీనతల్ని కూడా నీ తీవ్రమైనటువంటి ప్రేమ ద్వారా నన్ను ప్రేమించినట్టయితే ఆహ్, ఆ మంటలో, ఆ ప్రేమ అనే మంటలో అన్నీ కూడా నీ బలహీనతలన్నీ మండిపోతాయి. అంటే తి తి వదిలిపెట్టేస్తారు మీరు. గివ్ యువర్ సిన్స్. మీ యొక్క పాపాలను నాకియ్యండి. తర్వాత మీ వీక్‌నెసెస్, మీ బలహీనతలు నాకియ్యండి. మీ యొక్క గొప్పతనాలు, వర్చ్యూస్, మీలో ఉన్నటువంటి మంచంతా నాకియ్యండి. ఆల్ టు మీ. అన్నీ నాకియ్యండి. బట్ గివ్. కానీ ఇయ్యండి అని బాబా ఇక్కడ మనని అన్నీ కూడా ఆయనకిమ్మని అడుగుతున్నారు. లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాబా. మిమ్మల్ని మీరు పోగొట్టుకోండి. అండ్ యూ విల్ ఫైండ్ దట్ యు ఇటర్నల్లీ యువర్ బాబా. అన్నీ కూడా బాబాలో కనుక నువ్వు పోగొట్టుకోగలిగినట్టయితే అది నువ్వు నిరంతరము బాబాయే అయ్యున్నావు అని నువ్వు తెలుసుకుంటావు. టు లవ్ గాడ్ ఇన్ ద మోస్ట్ ప్రాక్టికల్ వే ఈస్ టు లవ్ అవర్ ఫెలో బీయింగ్స్. భగవంతుని ప్రేమించడం అంటే ప్రయోగాత్మకంగా నీ యొక్క తోటి మానవుల్ని ప్రేమించడమే. If we feel for others in the same way as we feel for our own dear ones, we love God. మీరు మీ యొక్క ప్రీతములైన దగ్గరైనటువంటి వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు వాళ్ళని ప్రేమిస్తారో, అదే విధంగా మిగతా వాళ్ళని కూడా అందరినీ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళని కూడా మీరు ప్రేమించగలిగినట్టయితే మీరు భగవంతుని ప్రేమిస్తున్న వాళ్ళు అవుతున్నారు. If instead of finding faults in others, we look within ourselves, we are loving God. మిగతా వాళ్ళలో తప్పులు ఎంచే కన్నా మీలో ఏమి తప్పులు ఉన్నాయి అని మీరు కనుక చూసుకున్నట్టయితే అది భగవంతుడు ప్రేమించినట్టే. ఇఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రాబింగ్ అదర్స్ టు హెల్ప్ అవర్ రాబ్ అవర్ టు హెల్ప్ అదర్స్, వి ఆర్ లవింగ్ గాడ్. మిగతా వాళ్ళని దోచుకుని మీరు పొందాలనుకున్న దానికంటే మిమ్మల్ని మీరు ఆయన కనుక అర్పించుకొని మిమ్మల్ని మీరు దోచుకుని మిగతా వాళ్ళకి ఇచ్చినట్టయితే అది నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. ఇఫ్ వి సఫర్ ఇన్ ది సఫరింగ్ ఆఫ్ అదర్స్ అండ్ ఫీల్ హ్యాపీ ఇన్ ది హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్, వి ఆర్ లవింగ్ గాడ్. మనం మిగతా వాళ్ళ యొక్క బాధల్లో, కష్టాల్లో మనం కూడా ఆ బాధను అనుభవిస్తున్నట్టుగా అనుభవిస్తున్నట్టుగా కాదు. మీరు ఆ బాధల్లో మీరు ఉన్నారు అన్నటువంటి భావంతో మీరు అది ఉన్నట్టయితే తర్వాత ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే నేను కూడా ఆనందంగా ఉన్నట్టు ఆ సమానమైన ఆనందంతో ఉన్నాను అని మీరు అనుకున్నట్టయితే మీరు భగవంతుని ప్రేమిస్తున్నట్టే. ఇఫ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ వరీయింగ్ ఓవర్ అవర్ మిస్‌ఫార్చ్యూన్స్ we think of ourselves more fortunate than many others, we are loving God. ఇది చాలా ముఖ్యమైనది. ఏమిటంటే మన యొక్క బాధల మీద మనం చింతించే కన్నా మిగతా వాళ్ళ యొక్క బాధలను కనుక మీరు కూడా అనుభవిస్తున్నట్టుగా మీరు అనుకుని అది వాళ్ళకన్నా నేను చాలా ఆనందంగానే ఉన్నా కదా! ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా నేను ఆనందంగానే ఉన్నా కదా! మిగతా వాళ్ళు ఎంతమంది బాధలు పడుతున్నారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని నువ్వు కనుక అనుకోగలిగినట్టయితే అది భగవంతుని ప్రేమిస్తున్నట్టే. అంటే మనకన్నా అందరూ చాలా బాధలు పడుతున్నారు. నేను ఆనందంగా ఉన్నాను అని కనుక మీరు అనుకోగలిగితే అది భగవంతుడిని ప్రేమిస్తున్నట్టే. If we understand and feel that is the greatest act of devotion and worship to God is not to hurt or harm any of his being, we are loving God. ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకుండా వాటినేమో హార్మ్ చేయకుండా
ఎప్పుడు మనం కనుక ఉండగలిగినట్టయితే, మనం నిజమైనటువంటి భక్తి, భగవంతుడిలో భక్తి ఎలా చూపిస్తున్నామంటే, మిమ్మల్ని మిగతా వాళ్ళని హార్మ్ చేయకుండా ఉండటం ద్వారా అదేమో ఆ విధంగా ఉండగలిగినట్టే మనం భగవంతుడిని ప్రేమిస్తున్నట్టే. టు లవ్ గాడ్ యాస్ హి ఆట్ టు బి లవ్డ్, వి మస్ట్ లివ్ ఫర్ గాడ్ అండ్ డై ఫర్ గాడ్. భగవంతుని ప్రేమించవలసినట్టుగా ప్రేమించగలగడం అంటే, మనం భగవంతుని గురించే జీవించాలి, భగవంతుడి గురించే మరణించాలి. నోయింగ్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ లైఫ్ ఈస్ టు లవ్ గాడ్ అండ్ ఫైండ్ హిమ్ యాస్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇలాగా నీవు గమ్యము ఏమిటి అంటే, జీవితంలో భగవంతుని ప్రేమించడమే అందరినీ ప్రేమించడం అంటే అని తెలుసుకొని, ఆయన్నే అందరిలోనూ చూస్తూ, ఆయనని వాళ్ళలో వాళ్ళే నేనే వాళ్ళలో ఉన్నాను అన్నటువంటి భావన, ఆ భగవంతుడే అందరిలో ఉన్నాడన్నటువంటి భావనలో మీరు కనుక జీవించగలిగినట్టయితే, అది నిజంగా మీరు భగవంతుని ప్రేమించినట్టే. A slightest show of hypocrisy or dishonesty keeps you far away from God. ఇక్కడ బాబా చెప్తుంది. ఎప్పుడు బాబా దీని గురించే చెప్తారు. మర్మం, మాయ, హిపోక్రసీ, మాయ మాయ. ఏదేమిటి? మన అంతర్గతంగా ఏమై ఉన్నామో అది మిగతా వాళ్ళకి తెలియనీయకుండా, మనం ఇంకోటి వాళ్ళకన్నా మంచి అన్నటువంటిది బయటకి చూపిస్తూ ఉంటాం. ఇది హిపోక్రసీ, కపటం. ఈ కపటాన్ని బాబా చెప్పారు. దేన్నైనా క్షమిస్తాడు తప్ప, నీ కపటాన్ని మట్టుకు క్షమించడు. అది ఆ విధంగా నువ్వు చేసినట్టయితే భగవంతుడిని నువ్వు దూరం పెడుతున్నట్టే. నువ్వు అంతర్గతంగా ఏమై ఉన్నావో అదే బయటికి కూడా కనిపించు, బయటకి కూడా మాట్లాడు, బయట కూడా చేస్తూ ఉండు. కానీ దానికి వ్యతిరేకంగా నువ్వు అంతర్గతంగా లేనటువంటి అన్ని బయటికి చూపిస్తూ మిగతా వాళ్ళని మోసం చేస్తూ ఉంటావు. ఇటువంటి కపటత్వాన్ని భగవంతుడు క్షమించడు. సో లవ్ గాడ్ ఆనెస్ట్‌లీ అండ్ యూ విల్ ఫైండ్ దట్ బాబా ఈజ్ వన్ విత్ గాడ్. అంచేతే భగవంతుని ప్రేమ ద్వారా మీరు నిజాయితీతో ప్రేమించండి. మీరు అలాగ ప్రేమించినట్టయితే బాబా భగవంతుడు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఇఫ్ యూ హ్యావ్ దట్ లవ్ ఫర్ మీ దట్ సెయింట్ ఫ్రాన్సిస్ హ్యాడ్ ఫర్ జీసస్, దెన్ నాట్ ఓన్లీ విల్ యూ రియలైజ్ మీ బట్ యూ విల్ ప్లీజ్ మీ. సెయింట్ ఫ్రాన్సిస్ జీసస్ని ఏ విధంగా ప్రేమించాడో, మీరు కనుక ఆ విధంగా నన్ను ప్రేమించగలిగినట్టయితే మీరు నన్ను ఆనందపరుస్తున్నారు, అంతేకాకుండా మీరు నన్ను పొందగలుగుతారు. ఒక్కసారి ఆపేస్తాను. వన్ సింగిల్ పర్సన్ హూ రియల్లీ లవ్స్ మీ కెన్ మూవ్ ది హోల్ వరల్డ్. ఒక్క జీవి కూడా భగవంతుని ప్రేమించవలసిగా నిజంగా ప్రేమిస్తే కనుక అతను ప్రపంచాన్నంతా కూడా మార్చగలుగుతాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. శర్మ గారే ఇక్కడితో ఆపేస్తాను. జై బాబా. జై మెహర్ బాబా సార్. అవతార్ మెహర్ బాబా కొటేషన్ చక్కని విషయాలు తెలియజేశారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు